హాయ్ అండి, వెల్కమ్ టు వసపిట్ట ఆద్య ఛానల్. ఈరోజు మా పాప కోసం నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. ఇందుకోసము మా ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. నా దగ్గర అవిసె గింజలు, తర్వాత బాదం, జీడిపప్పు, తర్వాత గుమ్మడి విత్తనాలు ఉన్నాయండి. తర్వాత నువ్వులు తీసుకున్నాను, తర్వాత బెల్లం తీసుకున్నాను. వీటన్నిటిని బెల్లం దంచి పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ కాలి ఇంకొంచెం బెల్లం కూడా రెడీగా పెట్టుకున్నాను. దీని బదులు ఖర్జూరం వేస్తే కూడా స్వీట్గా ఉంటుందండి. ఇప్పుడు నా దగ్గర లేదు, అందుకోసం బెల్లం తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని మిక్సీ కాడిస్తే దాంతోపాటు శనక్కాయలు కూడా వేసానండి. ఇలా ఉంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించి పెట్టుకున్న పిండిని ఇలా లడ్డూలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా లడ్డూలుగా చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా.